వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్కి స్వాగతం, సుస్వాగతం. మా కేఆర్ యూట్యూబ్ ఛానల్ను ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్నప్పుడు తప్పకుండా లైక్ చేయండి. మరియు ఈ యొక్క వీడియోస్ని ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ షేర్ చేయండి. మరి ఇవే కాకుండా కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. ఆ వాట్సాప్ గ్రూప్స్లో మీకు లింకు షేర్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరి కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ ద్వారా సంప్రదించినట్లయితే పూర్తి వివరాలు తెలియజేయగలను. దానికి సంబంధించి ఈ సంవత్సరం 2025 ఇంజనీరింగ్ సంబంధించిన అన్ని కౌన్సిలింగ్స్ ముగిసే వరకు మీ పిల్లలకి ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ వారికి సరైన వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ అందిస్తూ అడ్మిషన్స్ కంప్లీట్ అయ్యి జాయిన్ అయ్యేంత వరకు మీకు సంపూర్ణంగా సహకారం అందజేయబడుతుంది. పర్సనల్ మెంటర్షిప్ తీసుకున్న వారికి ఈ అవకాశం యూటిలైజ్ చేసుకుంటారని కోరుతూ ఈరోజు ప్రధానమైన అప్డేట్ ఏంటంటే మనకు జేఈ మెయిన్స్ సెషన్ 1కు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నిన్నటితో ముగిసింది. మరి ఎక్స్టెన్షన్ కోసం చాలా అభ్యర్థులు వెళ్ళినప్పటికీ ఎన్టీఏ వారు దీనిపై స్పందించలేదు. మరి గతంలోకి ఈసారి జేఈ మెయిన్స్కి తేడా ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్లో కొంత ప్రధానంగా ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ నాన్ క్రిమిలియర్ విషయంలో కొంత ఇబ్బందులను అభ్యర్థులు ఎదుర్కోవడం జరిగింది ఈ సంవత్సరం. మరి గత 2-3 సంవత్సరాలుగా జస్ట్ సెల్ఫ్ డిక్లరేషన్తో కూడా అప్లై చేసుకునే అవకాశం కల్పించారు. కానీ ఈసారి తప్పనిసరి సర్టిఫికేట్ కావాలి అని చెప్పడంతో చాలామంది ఇటు అభ్యర్థులు కానీ పేరెంట్స్ కానీ కొంత టెన్షన్ పడి ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ గ్రామ సచివాలయాల చుట్టూ తిరిగి మొత్తం మీద సర్టిఫికేట్ సంపాదించి చివరికి అప్లై చేయగలిగారు. ఒక దశలో జేఈ మెయిన్ సంబంధించిన అప్లికేషన్స్ చాలా వరకు ఫస్ట్ 15 days చాలా మందకొడిగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ సాగింది. కానీ చివరి 10-15 daysలో విపరీతంగా ఈ యొక్క కాంపిటీషన్ పెరుగుతూ వస్తూ ఉంది. మరి మనకున్న సమాచారం మేరకు దాదాపు ఈ సంవత్సరం జేఈ మెయిన్ సెషన్ 1కు సంబంధించిన రిజిస్ట్రేషన్స్ ఆల్మోస్ట్ 13,50,000 నుంచి 14 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. అలా 1370 కావచ్చు, 80 కావచ్చు. దీనికి సంబంధించి ఎన్టీఏ నుంచి అధికారిక సమాచారం కావాల్సి ఉంది. మనం ఎక్స్పెక్ట్ చేసి మాత్రమే చెప్పగలుగుతున్నాం. ఆల్మోస్ట్ 13.5 lakhs ఏమో మాత్రం ఉన్నట్టు సమాచారం. మరి ఇంత ర్యాపిడ్గా ఇంత పెద్ద ఎత్తున జేఈ మెయిన్స్ సెషన్ 1కు రిజిస్ట్రేషన్స్ రావడం జేఈ చరిత్రలో, ఎన్టీఏ చరిత్రలో ఇదొక రికార్డు. మరి గత సంవత్సరం మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ 12,20,000 నుంచి 30,000 మంది మాత్రమే అప్లై చేసేవారు. దాంట్లో 11,70,000 చేంజ్ మనకు ఎగ్జామ్కి అటెండ్ అయి ఉన్నారు. మరి ఈ సంవత్సరం తేడా చూడండి, ఆల్మోస్ట్ నియర్లీ 1,50,000 నుంచి 2 లక్షల మంది ఎక్కువ అప్లై చేసి ఉన్నారు. మరి మొదటి నుంచి కూడా మనం చెప్తూనే వస్తుంది కేఆర్ గైడెన్స్. ఇప్పుడు ప్రస్తుతం ఎన్నో ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీలు ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చినప్పటికీ ఇప్పటికీ భారతదేశంలో ఇంజనీరింగ్ విద్యలో బ్రాండ్ ఇమేజ్ మెజారిటీ స్థానం తప్పకుండా ఐఐటి, ఎన్ఐటి, IIITలదే. మరి ఈ యొక్క ట్రెండ్ కొనసాగుతుంది కొంతకాలం. ఎందుకంటే అవి ఆ బ్రాండ్ ఇమేజ్ని కలిగి ఉన్నాయి, వాటికి ఆ యొక్క పర్ఫార్మెన్స్ కూడా కనబరుస్తూ ఉన్నాయి. మరియు విద్యార్థికి కూడా పూర్తి సాటిస్ఫైతో తను జేఈ రాసి ఈ యొక్క ర్యాంక్ సంపాదించి ఈ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వడం ద్వారా అతని యొక్క టార్గెట్ కూడా ఫుల్ఫిల్ అవుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క అప్లికేషన్ల గురించి అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లో ఆలోచించకండి. ఎందుకంటే ఇది జాతీయ స్థాయిలో జరిగే ప్రవేశ పరీక్ష. అందరికీ దీనిలో సీట్ రావాలని ఉంటుంది. మరి సీట్ల సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. మీకు తెలుసు, అన్ని ఎన్ఐటీస్, IIITs, GFTIs, ఐఐటీస్ అన్నీ కలిపితే కూడా మనకు దాదాపు 57,000 చేంజ్ మాత్రమే సీట్లు ఉన్నాయి ఇప్పటికీ. మరి దీనికి కాంపిటీషన్ ఎక్కువ ఉండి సీట్ తక్కువ ఉండడం వల్ల సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ. కానీ మనం అనుకుంటే
సక్సెస్ కాలేనంత తక్కువ మాత్రం కాదు. మీలో ఒక పట్టుదల, ఖచ్చితంగా నేను సాధించగలని ఒక ధైర్యం ఉంటే మీరు ఆల్రెడీ 2 ఇయర్స్ నుంచి చాలా కార్పొరేట్ కాలేజీలు కావచ్చు, చాలా కోచింగ్ సెంటర్స్ కావచ్చు, చాలా బ్రాండెడ్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు జేఈ మెయిన్స్ పైన దృష్టి పెడతాయి. ఇంటర్ సిలబస్పై చాలా వరకు తక్కువ దృష్టి పెట్టి కంప్లీట్గా జేఈ సిలబస్ పైన దృష్టి పెట్టి విద్యార్థులను జేఈ కోసం నిష్ణాతులను చేసి ఇప్పటికే రెడీగా ఉన్నాయి. ఇక మీరు చేయాల్సిందల్లా కొంత మీరు ఈ 2 ఇయర్స్ నేర్చుకున్న సబ్జెక్టును మళ్ళీ ఒకసారి కాన్సెప్ట్ వారీగా చదువుతూ పీవైక్యూస్లో ఎలా వెయిటేజ్ వస్తుందని ఒకసారి చూసుకొని మోర్ ప్రాక్టీస్ చేస్తూ మీ యొక్క టార్గెట్ని రీచ్ కావాల్సిన అవసరం ఉంది. మరి వీలైనన్ని ఎక్కువ టెస్టులు కూడా అటెండ్ కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క కాంపిటీషన్ గురించి ఆలోచించకుండా తప్పనిసరిగా జేఈలో కనీసం 99% టార్గెట్ ఎంచుకొని మీరు సక్సెస్ అవ్వాలని విద్యార్థులను కోరుతూ మరిన్ని అప్డేట్తో కేఆర్ గైడెన్స్ మీ ముందుకు వస్తుంది. ధన్యవాదములు.